మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఎంతో మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున పొరపాటున ఆడవారు ఈ కూర వండినా, ఇంట్లోని వారు ఈ కూర తిన్నా అష్ట కష్టాలు పడతారని, కాలసర్ప దోషంతో బాధపడతారని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామి వారిని నిష్టగా పూజించి ఇంటిలో ఈ కూర వండితే మీకు పూజ చేసిన ఫలితం దక్కదు. దానితో పాటు మీకు దోషం చుట్టుకుంటుంది. ఎంతో పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విధి విధానాలతో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించి ఈ కూర తింటే మీకు స్వామివారి అనుగ్రహం లభించదు. అష్ట కష్టాలు పడతారు. జన్మల దరిద్రాన్ని మూట కట్టుకున్నవారు అవుతారు. మరి ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంటిలోని వారు ఏ కూర తినకూడదో, ఆడవారు ఇంటిలో ఏ కూరను వండకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టతను, పూజా విధానాన్ని కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెప్తున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశిపుని కుమారుడు. నీముచి కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇక తమ వల్ల కాదనుకొని తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతమైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకుంటారట. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుణ్ణి సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కట్టిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహునకు సుబ్రహ్మణ్య స్వామి సర్ప మంత్రాలు అధిష్టాన దైవాలు. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు. పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే శక్తి అంతా కూడా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా సర్పాల శక్తిని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ శక్తిని, ప్రకృతిని కాపాడుకోవటం కోసం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఎన్నో విశిష్టతలు ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంటి ఆడవారు కానీ, మగవారు కానీ, పిల్లలు కానీ ఈ కూర వండినా తిన్నా అష్ట కష్టాలను అనుభవిస్తారు. మరి ఆ కూరలు ఏమిటి అంటే పొట్లకాయ, గుడ్డు, ములక్కాయ. ఈ 3 కూరలలో ఏ కూర రేపు తిన్నా వండిన మీకు, తిన్న వారికి కూడా విపరీతమైన దరిద్రం పడుతుంది. ఎనలేని కష్టాలను అనుభవిస్తారు. జన్మల పాపాలను మూటకట్టుకున్న వారవుతారు. పొట్లకాయ, గుడ్డు, ములక్కాయ ఈ 3 కూరలను సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవ్వరూ కూడా తినవద్దు. అవాయిడ్ చేయండి. మీ మంచి కోరి చెప్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున మాంసానికి, మద్యానికి, చెడు ఆలోచనలకు, చెడు వ్యసనాలకు, చెడు కర్మలకు దూరంగా ఉండాలి. మీరు ఈ రోజున అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నిష్టగా పూజలు చేసి పాలు పోసి వీటిని తిన్న, కర్మలను చేసిన స్వామివారి అనుగ్రహాన్ని కోల్పోతారు. చేసిన పూజా ఫలితమంతా కూడా పోతుంది. తీవ్రమైన కష్టాలను అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు.
కాబట్టి రేపు పొరపాటున కూడా ఇంటిలో ఆడవారు ఈ కూర వండకుండా జాగ్రత్త పడండి. అలాగే మీ ఇంట్లో వారికి కూడా ఈ కూరలను తినకూడదు అని చెప్పండి. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని దీక్షగా చేస్తే అది మన జీవితంలో ఎంతగానో పనిచేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఏదైనా పని అనుకుని ఆ పనిలో విజయం సాధించటం కోసం ముందుకు నడవాలి అని భావించేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజల అనంతరం దానం చేయటం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని చేసేవారు దుప్పట్లు, కంబళ్ళు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సాయంత్రం లోపు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం అవుతుంది అని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఈరోజు బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావటం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనము, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలను ఇచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. పెళ్లిగాని వారు, పిల్లలు లేనివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. స్కంద షష్ఠి నాడు శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజ చేసిన, కావడి సమర్పించిన సత్సంతానం ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశ అభివృద్ధి జరుగుతుందని నమ్మకము. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానమాచరించి పాలు, పంచదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార పాలను స్వామికి సమర్పించుకుంటారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన, కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకము. అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తూ ఉంటారు. ఈరోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకము. స్కంద షష్ఠి నాడు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.